అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నావల్‌కి స్వాగతం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్తే అందరూ 'రుతురాగాలు' సీరియల్‌లా సాగదీస్తున్నారు అని అంటున్నారు. సీరియల్ అంటేనే సాగదీయడం. అలా కాకుండా కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు 2 ముక్కల్లో రాసేస్తే 2 ఎపిసోడ్‌లో అయిపోతుంది. అలా 2 ఎపిసోడ్‌లో అవ్వజేసేస్తే ఫీల్ మిస్ అవుతాం. అలా నాకిష్టం లేదు. అందుకే ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా, చాలా ఆతృతగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టుగానే ఉంటుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. 'రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ' 33వ ఎపిసోడ్. వెనుక నుండి ఎవరిదో బండొస్తున్న శబ్దం ఇద్దరికీ వినిపిస్తుంది. శ్యామ ఆ బండి శబ్దం వాళ్ళ పెదనాన్నది అని గుర్తుపట్టి ఆయన దగ్గరకు వచ్చేస్తుంటే భయంతో గట్టిగా కేక వేస్తూ, వదలండి, మా పెదనాన్న వచ్చేస్తున్నారు, వదలండి అని తనని తోస్తూ ఉంటే కేశవ శ్యామని వదలకుండా, వస్తే రాని, అయితే ఏంటి అని కనురెప్పలు ఎగరేస్తూ అలానే పట్టుకుని తన వైపే చూస్తూ ఉంటాడు కేశవ. ఏంటి, వస్తే రానియా? కేశవ్ గారు ఇలా అంటున్నారేంటి? అమ్మో, పెదనాన్న నన్ను ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా? ప్లీజ్ వదలండి, నాకు భయంగా ఉంది అని గింజుకుంటూ ఉంటుంది శ్యామ. అయినా కూడా కేశవ తనని వదిలిపెట్టాడు. ఇంకా తన నడుముని గట్టిగా పట్టుకుని తనకి తగిలేలా అదుముకుంటూ ఉంటాడు. ఈలోగా అక్కడకు నారాయణ గారు దూరం నుంచే కేశవ శ్యామాని పట్టుకోవడం చూస్తూ ఆయన బండిని అక్కడ ఆపుతూ కంగారుగా, కేశవబాబు వచ్చారేంటి అనుకుంటూ వాళ్ళ దగ్గరికి కంగారుగా వస్తూ ఉండేసరికి కేశవ నారాయణ గారిని చూస్తూ తనని సరిగా నిలబెట్టి, సరిగా నిలబడలేకపోతున్నావా అని కసిరినట్టు శ్యామని కోపంగా చూస్తూ అంటాడు కేశవ. కేశవ అలా తనని కసిరేసరికి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటుంది శ్యామ. నారాయణ ఇద్దరిని చూస్తూ, ఏమైంది బాబు అని కంగారుగా, శ్యామ ఏమైంది నీకు అని అడుగుతారు. ఏమీ లేదు నారాయణ, తను పడిపోతుంటే పడకుండా పట్టుకున్నాను అంతే. ఈ పిల్లకి సరిగా నిలబడడం కూడా రావడం లేనట్టుంది. కొంచెం బలమైన ఆహారం అవి పెట్టండి, లేకపోతే ముందు ముందు చాలా కష్టం అంటూ తన ఒళ్ళుని విరుస్తూ శ్యామని చూస్తూ ఎటకారంగా అంటాడు కేశవ. శ్యామ కేశవుని కోపంగా చూస్తూ ఆ ఒళ్ళు విరుస్తూ మాట్లాడుతుంటే అది అర్థం కాక, నిలబడడం కూడా రాదా అన్న మాటని ఆలోచిస్తూ నన్ను కావాలని పడేలాగా చేసి నన్ను పట్టుకుని వదలకుండా ఇప్పుడు చూడు ఎలా అంటున్నాడు. అమ్మో, ఇతనితో చాలా ప్రమాదం, చాలా జాగ్రత్తగా ఉండాలి అని శ్యామ మనసులోనే కేశవని తిట్టుకుంటూ అనుకుంటూ ఉంటుంది. నారాయణ మాత్రం కేశవని చూస్తూ అలా ఒళ్ళు విరుచుకుంటూ ఉంటే కేశవలో మరో కోణం అతనికి అర్థమవుతూ ఉంటుంది. కేశవబాబు ఎందుకు ఎప్పుడు లేని విధంగా ఇలా ప్రవర్తిస్తున్నారు? అందులోనూ అమ్మాయిలతో ఇలా పరిహాసంగా మాట్లాడటం అసలు ఎప్పుడు నేను చూసింది లేదు. శ్యామ దగ్గరగా ఉన్నప్పుడు కేశవ ప్రవర్తన తీరు చాలా వేరుగా అనిపిస్తుంది. శ్యామతో అంత చనువుగా ఉండటం, ముఖంలో ఏ కోపము కనిపించకపోవడం నారాయణ గారికి అంత చిక్కడం లేదు. ఎందుకు ఈ బాబు శ్యామను చూసి ఇలా ఇదైపోతున్నారు? అంటే కేశవబాబు శ్యామని ఇష్టపడుతున్నారా అని తన మనసులోని తొలిచేస్తుంటే ఆయన మనసు చాలా గందరగోళంగా మారిపోతూ ఉంటుంది. కానీ దాని బయటకు కనబడనీయకుండా బాబు అంటూ ఎలా అడగాలో తెలియక నసుకుతూ ఉంటే కేశవ శ్యామని చూస్తూ, నాకు వేరే పని ఉంది, తను త్వరగా రెడీ అయ్యి వస్తే నేను తీసుకుని వెళ్తా అని ఒక్క ముక్కలో చెప్పేసరికి, శ్యామని తీసుకుని వెళ్ళడానికి వచ్చారా అనుకుంటూ, మీరెందుకు బాబు, అయినా మీకెందుకు శ్రమ, నేను శ్యామని తీసుకుని వచ్చేవాడిని కదా అని అంటారు నారాయణ. ఎక్కడికి పెదనాన్న అని అడుగుతూ ఎక్కడ మళ్ళీ కేశవ బండి ఎక్కాలో అని భయం పట్టుకుంటూ ఉంటుంది శ్యామకి. కేశవ శ్యామ మాట్లాడుతుంటే నారాయణ త్వరగా పని చూడు అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. శ్యామ ఆ వాసన పడక అటు ఇటు చేతులను తిప్పుతూ తన చున్నీతో ముక్కు మూసుకుంటూ ఉంటుంది.
నారాయణ మాత్రం కేశవని, శ్యామ అని అలానే చూస్తూ ఆయనకు ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. శ్యామ కేశవుని చూస్తూ చాలా ఇబ్బంది పడుతూ లోపలికి వెళ్ళిపోతుంది శ్యామ. కేశవ అలానే కూర్చొని ఉండేసరికి ఖచ్చితంగా శ్యామని తీసుకుని వెళ్తేనే కేశవ వెళ్తారు అని నారాయణ అర్థం చేసుకుంటూ, కేశవ బాబు లోపలికి వెళ్దాం రండి అని అంటారు. కానీ కేశవ ముఖంలో ఏ భావం లేకుండా, నేను రాను నారాయణ, ఆ పిల్లని త్వరగా రెడీ అయ్యి వస్తే నేను తీసుకుని వెళ్తాను, నాకు వేరే పని ఉంది అని తన చేతి గడియారం వైపు చూసుకుంటూ గరుకుగా చెప్తాడు కేశవ. అలాగే బాబు అంటూ ఇప్పుడే తీసుకొస్తాను అని నారాయణ కొంచెం కంగారుగా లోపలికొస్తూ ఉంటారు. అప్పుడే జమున, సుకన్య కూడా వాళ్ళ గదిలో నుండి బయటికి వస్తూ అక్కడ శ్యామ లోపలికి రావడం చూస్తూ బయట జీప్ ఆగి ఉండడంతో శ్యామని కోపంగా చూస్తూ వెంటనే సుకన్య బయటికి పరుగున వెళ్తూ ఉంటే ఈలోగా నారాయణ గారు సుకన్యకి ఎదురు పడగానే తన తండ్రిని చూస్తూ ఆగిపోతుంది. ఎక్కడికి సుకన్య, అంత కంగారుగా వెళ్తున్నావు అని నారాయణ లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటే, అమ్మా శ్యామ, కేశవ బాబు నిన్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు, నీ బట్టలు సర్దుకో తల్లి అని చెబుతారు. ఆ మాటలు విన్న సుకన్య కేశవ దగ్గరకు వెళ్ళబోయి అక్కడే ఆగిపోతూ, ఏంటి, దీన్ని వాళ్ళింటికి తీసుకెళ్ళడానికి కేశవ వచ్చాడా అని వెనక్కి తిరిగి, ఏంటి నాన్నగారు మీరంటున్నది, ఈ శ్యామాని వాళ్ళింటికి తీసుకువెళ్ళడానికి కేశవ రావడం ఏంటి అని అనుమానంగా అడుగుతుంది సుకన్య. జమున కూడా ఆశ్చర్యపోతూ తను కూడా అలానే అనుకుంటూ, ఇది ఆ కేశవకి ఏముందో మాకు పెట్టుంటుంది, అందుకే ఇది వచ్చిన దగ్గర నుండి ఆ కేశవ దీని చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు అని అక్కడ నిలబడిన శ్యామానే కోపంగా చూస్తూ కేశవ అక్కడే ఉండేసరికి ఏమీ అనకుండా నారాయణ గారి దగ్గరికి వెళ్ళి, ఏంటండి మీరు చెప్పేది, దాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం ఏంటి, అసలు ఇది ఎవరో వాళ్ళకి ఏం తెలుస్తుంది అని అక్కసుగా అడుగుతుంది జమున. జమున, ఒక్క నిమిషం, ఇద్దరు ప్రశ్నలతో నన్ను మాట్లాడనివ్వకుండా విసిగిస్తే ఎలా, రేపు ఉదయం జానకమ్మ గారు కేదారేశ్వర వ్రతం పట్టుకుంటున్నారు, మనందరినీ ఆహ్వానించారు, కాకపోతే శ్యామాని ఈరోజు ముందుగానే రమ్మన్నారు, ఆవిడకి కొంచెం పనిలో సహాయం చేయడానికి, అంతే అని అంటారు నారాయణ. "హ్మ్, అవునా" అని సుకన్య మనసులోనే, దీన్ని రమ్మంటే కేశవ తీసుకెళ్ళడానికి ఎందుకొచ్చాడు అని సుకన్య లోపల మండిపోతూ కేశవ చేసే పనులు తలుచుకుంటుంటే తనకి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అంటే కేశవ శ్యామని ప్రేమిస్తున్నాడా లేక కోరుకుంటున్నాడా, ఏదైనా సరే నాకు దక్కడా అని భయం పట్టుకుంటుంది సుకన్యకి. ఏంటి పెదనాన్న మీరు అంటున్నది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి, అమ్మో నాకు భయం పెదనాన్న, నేను అస్సలు వెళ్ళను, అక్కడ ఆ కేశవ గారు ఉంటారు, నేను అస్సలు వెళ్ళను అని భయంగా తన గుండెల మీద చేతులు వేసుకుంటూ చెబుతుంది శ్యామ. సుకన్య, జమున తన భయాన్ని చూస్తూ ఇద్దరూ శ్యామను చూసి వంకరగా నవ్వుకుంటూ ఉంటారు. నారాయణ శ్యామ అంత భయపడుతుంటే తన దగ్గరికి వెళ్ళి తన తలను నిమురుతూ, ఎందుకు శ్యామ అంత భయం, కేశవబాబు చెడ్డవాడు కాదు, చాలా మనసున్న వ్యక్తి, చాలా మంచివాడు, నువ్వు అనుకునే విధంగా ఏమీ ఉండదు, ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా మంచివారు, ముఖ్యంగా ఆ కేశవ తల్లిగారు జానకమ్మ గారు, నువ్వు అక్కడికి వెళితే నీకే అర్థమవుతుంది, జానకమ్మ నిన్ను మరీ మరీ తీసుకురమ్మని చెప్పారు అని చెబుతారు నారాయణ. జమున శ్యామని ఆ ఇంటికి పంపడం ఇష్టం లేక శ్యామని పంపితే అక్కడ వాళ్ళందరికీ శ్యామ పనులు అన్నీ చూస్తూ నచ్చేస్తుందేమో అని భయపడి, అదేంటండి, వయసొచ్చిన ఆడపిల్లని అలా ఎలా పరాయి వాళ్ళింటికి ఒంటరిగా పంపిస్తారు, ఏం అవసరం లేదు, ఇక్కడే ఉండనివ్వండి, రేపు ఉదయాన్నే నేను వెళ్తాను కదా, దాన్ని కూడా మాతో పాటు తీసుకొస్తాను అంటూ శ్యామ అంత భయపడుతున్నప్పుడు తనని పంపడం ఎందుకు అని దబాయించినట్టు అంటుంది జమున. అదేంటి జమున అలా అంటావు, కేశవబాబు శ్యామని తీసుకువెళ్ళడానికి బయట ఎదురు చూస్తూ ఉన్నాడు, ఇప్పుడు శ్యామని పంపించకపోతే మనకి మర్యాద అనిపించుకోదు అని నారాయణ చెబుతూ, అమ్మ శ్యామ, చాలా ఆలస్యం అయిపోతుంది,
నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యి రా తల్లి, లేకపోతే కేశవ బాబుకి కోపం వస్తుంది. ఈ ఊర్లో ఎవ్వరూ కూడా కేశవ కోపాన్ని చూడాలని అనుకోరు. తన కోపం ఎలా ఉంటుందో నీకింతకు ముందే బాగా తెలుసు అని నారాయణ చెబుతుంటే శ్యామకి ఏమీ అర్థం కాక అయోమయంగా, వాళ్ళెవరూ నాకు తెలియదు కదా పెదనాన్న. అక్కడికి వెళ్ళి నేనేం చెయ్యగలను? నేను వెళ్ళను పెదనాన్న అని ఏడుపు మొహం పెడుతూ అంటుంది శ్యామ. నారాయణ శ్యామ భయాన్ని అర్థం చేసుకుంటూ అలానే ఏం చెయ్యాలో తెలియక చూస్తూ ఉంటారు. సుకన్య శ్యామ భయాన్ని అవకాశంగా తీసుకుంటూ, దీంతో పాటు నేను కూడా ఆ ఇంటికి వెళితే వాళ్ళందరినీ నా బుట్టలో వేసుకుని మంచి మార్కులు కొట్టేయొచ్చు కదా, కేశవకి ఇంకా దగ్గరగా ఉండొచ్చు కదా అని ఆలోచన చేస్తూ, నాన్న, శ్యామ అంత భయపడుతుంది కదా, పోనీ ఒక పని చేద్దాం, తనతో పాటు నేను కూడా వెళ్తాలే, నాకు ఆ ఇల్లు అలవాటే కదా, ఆ మనుషులు అలవాటే కదా, తను నేను చూసుకుంటానులే నాన్న అని చెబుతుంది సుకన్య. జమున షాక్ అయినట్టు చూస్తుంది సుకన్య వైపు. నారాయణ సుకన్యని చూస్తూ, ఇప్పుడు సుకన్య వస్తానంటే కేశవబాబు ఏమంటాడు అని అనుకుంటూ ఉండగా బయట నుండి కేశవ హారన్ కొడుతూ ఉంటాడు. ఆ హారన్ కొట్టే విధానానికి అక్కడున్న నలుగురికి గుండెల్లో దడ వణుకు మొదలవుతూ ఉంటుంది. శ్యామ వెంటనే ఆ హారన్ శబ్దానికి తన గదిలోకి తుర్రుమంటూ 2 నిమిషాల్లో రెడీ అయి లగేజ్ సర్దుకుని బయటకు వస్తుంది. సుకన్య కూడా రెడీ అయి బయటికి వస్తుంది. నారాయణ శ్యామను చూసి నవ్వుతూ తన బ్యాగ్ పట్టుకుని పద తల్లి అని తీసుకుని వెళ్తూ ఉంటే సుకన్య కూడా శ్యామతో పాటే కలిసి నడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటారు. కేశవ వస్తున్న శ్యామని చూస్తూ వెనుక సుకన్య కూడా బ్యాగ్ సర్దుకుని పట్టుకుని రావడం చూస్తూ నొసలు ముడుస్తూ కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. లేగ్గా అనిపిస్తే ఇగ్నోర్ చేసేయండి. నా స్టోరీ నచ్చితే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. నమస్తే.